వెల్కమ్ టు ద జినీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మీ సరోజన అంటేనండి. ఫ్రెండ్స్, ఇదిగో ఇప్పుడు నేను ఈ విత్తనాలు నాడుతున్నాను. సో ఇది క్యారెట్, ఇది తెల్ల ఉల్లి, ఇది పెరుగు తోటకూర, ఇదేమో చుక్క కూర, ఇదేమో తోటకూర. సో ఇదేమో నీలి ఆకు, ఇదేమో మనకి పుదీనా. సో ఇవన్నీ ఇక్కడ ఇదంతా తవ్వించాము. ఇప్పుడు 5 రోజులు అయింది తవ్వించి, పేడ మట్టి వేసి, పేడ ఎరువు ఆవు కౌడంగ వేసి, తర్వాత కొంచెం ఇసుక వేసి ఇదంతా ఇట్లా తవ్వించాను. ఈ తవ్విన దాంట్లో చిన్న చిన్న మడుల్లాగా పెట్టి ఇప్పుడు ఈ విత్తనాలన్నీ వేస్తామండి. ఇవి ఏ విధంగా వస్తున్నాయో ఇప్పుడు మీరు చూద్దరు. కానీ ఫ్రెండ్స్, మా ఆకుకూర రెడీ అయిపోయింది. అది చుక్క కూర. అక్కడొకటి గుచ్చిస్తున్నాను నేను కొంచెం, ఎందుకంటే చుక్క కూర కుదురుగా వస్తుంది కదా, అందుకని కొంచెం ఎడంగా నాటిస్తున్నాను నేను. చూడండి, ఎడంగా నాడుతుంది. సో ఆ కట్టుగాడి నుంచి అవతల వరకు అంతా చుక్క కూర వేస్తున్నాము. ఇదిగో ఈ కట్టు పెట్టి ఈ చివరి వరకు ఏమో పాలకూర వేసాము. ఇక్కడేమో తెల్ల ఉల్లి వేసాము, ఈ పొడవుగా ఉల్లి వేసాము, అక్కడేమో క్యారెట్ వేసాము. ఇదండి ఈరోజు మా నారుమడి యొక్క పరిస్థితి. సో చూడండి, మరి ఆకుకూరలు ఎట్లా వేసుకుంటున్నాము, ఇదే సరైన పద్ధతి. ఎందుకంటే మనం గ్రో బ్యాగ్లో వేసుకుంటేనేమో మెత్తటి మట్టి చల్లిచ్చి చేసేది, అక్కడ బాగానే వచ్చేది. కానీ ఇప్పుడు ఈ నల్ల మట్టిలో వేస్తున్నాము. మాకు ఇంకా పైన వేసుకుంటాకే నాకు ఫ్లవరింగ్ ప్లాంట్సే సరిపోయినాయి కనుక ఆకుకూరలన్నీ కిందకు వచ్చేసినాయి. మరి నా గార్డెను మళ్ళీ ఆఫ్టర్ 1 వీక్ 10 డేస్ తర్వాత చూపిస్తాను. ఇప్పటి వరకు మీకు ఇట్లా వేయటం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఇట్లా కాదు ఇంకేమైనా సజెషన్ ఇస్తాం మేము అని అనుకుంటే నాకు సజెషన్ ఇవ్వండి. మరొక వీడియోలో మరలా కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.